లైవ్ షోకి తిరిగి స్వాగతం. చెప్పండి, మీరు మాట్లాడండి. ఈరోజు మేము కోరేది ఒకటే, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి మేము కోరేది ఏంటంటే సరైన సమగ్రమైన విచారణ జరగాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూ నిర్లిప్త ధోరణితో ఊరుకోకూడదు. ఊరుకుంటుందన్న సంకేతాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క బీజేపీ నేత కూడా గత 2 రోజుల నుంచి రాజకీయాల్లో ఏ ఒక్క వార్త అవుట్ బ్రేక్ వచ్చినా కానీ దాని గురించి స్పందించాల్సిన అవసరం ప్రజా జీవితంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. గత 2 రోజుల నుంచి ఒక్క బీజేపీ నాయకుడు మీడియా ముఖంగా వచ్చి జరుగుతున్న విషయాల గురించి చర్చించలేదు, ఖండించలేదు, అట్లని సమర్థించడం లేదు. చాలామంది విస్తుపోతున్నారు, కానీ నిజాలు తెలుస్తున్నాయని చెప్పి చేస్తున్నారు. కానీ 2 రోజులు అనేది చాలా సుదీర్ఘమైన సమయం. ఎందుకని స్పందించట్లేదు అనేది మాకున్న అనుమానాలు. ఎందుకంటే ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సుమోటోగా కూడా తీసుకోవచ్చు. మీ అనుమానం ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ వాళ్ళ మీద కూడా ఇంకో 2 రోజులు స్పందించకపోతే వాళ్ళు ఏమన్నా లోపాయికారి పాత్ర పోషిస్తున్నారా? రాజధాని రాసుకుంటున్నారు. ఇక్కడ రాజధాని రాసుకుంటున్న పార్టీ గురించి మొత్తం వార్తలు వస్తున్నప్పుడు మీరు దాంట్లో భాగస్వామి పార్టీగా ఉన్నప్పుడు మీరు ఎందుకని స్పందించరు? 2 రోజులు 3 రోజులు సరిపోదా అనేది మా ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు క్లారిటీగా మాట్లాడారు రవిచంద్ర గారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించడమే తమ ప్రథమ కర్తవ్యం అనుకుంటారు. దాంట్లో వాస్తవం ఉన్నా లేకున్నా. ఇందాక మీరే చెప్పినారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇందాక మీరే ఇంట్రో చదివినప్పుడు శాంతారెడ్డి గారు మాట్లాడినారని చెప్పి మీరే చెప్పినారు. సిబిఐ విచారణ జరగాలని అన్నంటాడు. ఎవరు బీజేపీ మాట్లాడతలేరు 2 రోజుల నుంచి అని వారంటారు. అంతకుముందు సోము వీర్రాజు గారు గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మీద సోము వీర్రాజు గారు మాట్లాడి ఉన్నారు. తప్పు జరిగిన సందర్భంలో ఎవరో ఒకరు స్పందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కంప్లైంట్స్ పెట్టాల్సిన చోట పెడతానే ఉన్నాము. భాగస్వామ్య పక్షం కాబట్టి ఏ తప్పు చేసినా కానీ మేమేం సపోర్ట్ చేయమనాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మిత్రుడు రవిచంద్రారెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వేస్తే మీకు కూడా పెద్ద లీగల్ సెల్ ఉంది. చాలా మంది పెద్ద పెద్ద దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు ఉన్నారు. అనుమానం ఏముంది? అయిన దానికి కాని దానికి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంద్రుడు చంద్రుడు అని ఏ విధంగా అయితే పొగుడుతున్నారో ఆ పొగిడే విషయాల్లో మాత్రం ప్రథమంగా ఉంటున్న మనిషిని మేము ప్రశ్నించదలుచుకున్నాం ఈరోజు. ఎందుకని మీరు ఈరోజు దాన్ని కనీసం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేది మా ఉద్దేశం. వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మిత్రుడు రవిచంద్రారెడ్డి లాంటి ఇంకెవరన్నా జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు ఖచ్చితంగా వారు కామెంట్ చెప్పకుండా ఉంటారని నేను అనుకోను. వెంకయ్యనాయుడు గారు ప్రశ్నల్ని దాటేసి చెప్పా పెట్టకుండా పోతారని నేను అనుకోవట్లేదు. కొన్నిసార్లు కొన్ని క్రిటికల్ టైమ్స్ లో రాజకీయాలు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అభివృద్ధి కార్యక్రమాలు వేరు, రాజకీయ కార్యక్రమాలు వేరు, రాజకీయ విమర్శలు వేరు. ఏ విషయాలకి రాజకీయం ఉండేది సార్? అట్లా ఇటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఒక ప్రభుత్వం మీదే టోటల్గా ప్రభుత్వంలో భాగస్వామ్యం అందరి మీద ఒక ఆరోపణ వచ్చినటువంటి పరిస్థితి. సోదరుడు అన్నట్టు ఇది రాజద్రోహం కింద చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద పదమే బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖండిస్తే సరిపోదు. దాన్ని వాస్తవాలను వెలికి తీయడానికి వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలంటారు. అంతేగాని ఖండించేసి వాళ్ళిద్దరి మధ్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అన్నటువంటి ప్రాథమిక ఆధారాలు అంటూ దొరికితే ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇంతకంటే ఆధారాలు ఏమిస్తారు? ప్రతిపక్షాలు ఒక రోజంతా కూడా 24 గంటలు మొత్తం వెబ్సైట్ నే క్లోజ్ చేసి ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఉందంటే దాన్ని చక్కబెట్టుకుంటున్నారనేటటువంటి పరిస్థితి కూడా మనకి కనీసం సామాన్యుడు ఒక పూట వెబ్సైట్ బంద్ అయినంత మాత్రాన ఒక మాట సార్, ఇక్కడ ఒక వెబ్సైట్ టెక్నికల్ అంటారు సార్. ఒక మాట నేను అడ్వకేట్ కాబట్టి టెక్నికల్ గానే అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని. ఇలా కంప్యూటర్ ఖరాబ్ అయింది, వెబ్సైట్ కనబడలేదు, సాయంత్రం జియోలు వచ్చినాయి వెబ్సైట్ లో అనుకుందాం ఒక నిమిషానికి. ఆ జీవోలలో ఏమైనా మార్పులు వస్తాయా? అది అంటారు. పాత జీవోల నుంచి కొత్త జీవోలు ఏమైనా కొత్త ఉత్పత్తి అవుతాయా? జీవో నెంబర్ 1/2016 ఒక జీవో వచ్చింది అనుకోండి. రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏమైనా నిన్నటికి ఇవాళకి మారిపోతుందా? చేంజ్ అవుతుంది. ఎట్లా అవుతుంది సార్? ఎట్లా అవుతుంది నెహ్రూ గారు చెప్పండి. మీరు జనవరిలో ఒక భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇలా మనం మార్చిలో మాట్లాడుతున్నాం. అది జరగాలి.
రిజిస్టర్డ్ డాక్యుమెంట్ టాంపర్ అనేది జరగదు. రైట్. రిజిస్టర్డ్ మీరంటే ఎలాగా సార్ జరుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జ్యోతి నెహ్రూ గారు మీరు కూడా ఎమ్మెల్యే అట్లా మాట్లాడొద్దు సార్. కాదు కాదు రైట్ ఓకే. అది అయితే అవుతులే అది లేదు దానికి ఉంది. శ్రీకుమార్ గారు కానీ కనీసం బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా మీరు కేంద్ర ప్రభుత్వంలో టెండర్లు విలువ లేదు, ఇంకేం జరగలేదు, ఆధారాలన్నీ రానివ్వండి, తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా చర్య తీసుకుంటాం సార్. ప్రతిపక్ష నాయకుడికి ఎన్నిసార్లు ఢిల్లీకి పోతుండు మీ నాయకుడు, మళ్ళీసారి ఢిల్లీ రమ్మనుండ్రి, మొత్తం ఆధారాలు తీసుకొచ్చి ఇచ్చి సిబిఐ విచారణ కోరమనుండ్రి. శ్రీకుమార్ చేసే పరిస్థితులు మేము చేస్తాం. వనపల్లి శ్రీకుమార్ గారు. శ్రీకుమార్ హలో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్ మాట్లాడండి సార్, నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ మాట్లాడండి. మాకు ఇక్కడ సూపర్ థింగ్ ఏమంటే సార్, అనుభవానికి ఓటేసిన అందుకు ఇప్పుడు అసలు విషయాలన్నీ బయటపడుతున్నది ఏంటంటే, ఈ రోజు అక్కడ భూములు కొన్న గొప్ప గొప్ప నాయకులందరూ రాజధాని అనౌన్స్ కాకముందు ఎందుకు చెప్పలేదు మేము అక్కడ భూములు కొన్నామని. అది అనౌన్స్ అయిన తర్వాత తొడలగొట్టి నిన్న సాక్షి పేపర్లోనో ఇంకొక పేపర్లోనో, ఏ పేపర్ అనేది మేము ఏ పేపర్లకి ఫ్యాన్స్ కాదు, కానీ పేపర్లో పట్టిన తర్వాత మేము కొంటే తప్పేంటి ఇప్పుడు అంటున్నారు కదా. అవును. ఆ రాజధాని అనౌన్స్ కాకముందు ఎందుకు తొడలు కొట్టి చెప్పలేదు? తొడలు కొట్టడం, మీసాలు కొట్టి తిప్పడం ఇప్పుడు కాదండి ఇంపార్టెంట్ చేయాల్సింది. అక్కడ భూములు అమ్ముకున్న రైతులు బకరాలు అయిపోయినారు ఇవాళ. మీరు ఒక ఎకరానికి ₹1 కోటి ఇచ్చిండొచ్చండి, ఆ ₹1 ఎత్తుకెళ్ళి ఇంకో చోట భూమి రైతు 1 ఎకరా భూమి కొనగలడా ఈ రోజు? మీకెందుకు ఒకరు? మీకేం డబ్బులు తక్కువ, లేదంటే మీకేం షర్ట్లు మార్చిపోతున్నాయా, పంచలు మార్చిపోతున్నాయా? మీరు ఏం కష్టపడుతున్నారు కాబట్టి ఒకరెవరు వందల ఎకరాలు ఉన్నారు అక్కడ. రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకో విషయం సార్, మీకు అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. వందల ఇంజనీరింగ్ కాలేజీలు భారతదేశంలో పెట్టారు కదా. అంటే ఇంజనీరింగ్ చదివిన, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ వెదవల ఈ రోజు ఇండియాలో. మీరు ఇక్కడ ఇంజనీర్ లేరని చెప్పేసి ఎత్తుకుపోయి సింగపూర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మన లోకల్ గా ఉన్న ఇంజనీర్లను పిలిపించి డిజైన్ ఇప్పించి కట్టించండి కెపాసిటీ ఉన్నప్పుడు. విశ్వేశ్వరయ్య సార్ వినండి, మౌషిగొండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లు భారతదేశంలో పుట్టినారు. వీళ్ళందరినీ వదిలిపెట్టేసి సింగపూర్ ఇంజనీర్లు సూపర్ అని చెప్పేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ గీయించడం ఏంటి? వాళ్ళు ఎవరు అసలు ఇక్కడికి చేయడానికి? వాళ్ళకి ఏం సంబంధం అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని? రైట్ ఓకే, మీ ఆవేదన అర్థమైంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి విషయాల మీద వారి యాంగిల్లో వారు వెళుతున్నారు. చివరికి ప్రజలు ఏ రకంగా భావిస్తారో చూద్దాం. ఇక ప్రసాద్ రెడ్డి గారు, జ్యోతి నెహ్రూ గారు, రఘునందన్ గారు, రవిచంద్రారెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.